నమస్తే. నేను మీ నీరజాని. ఈరోజు చెప్పాలనుకుంది పిల్లల్లో తలనొప్పి ఎందుకొస్తుంది అని. మామూలుగా పేరెంట్స్ పిల్లలకి తలనొప్పి వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడతా ఉంటారు. ఎందుకంటే మనం రొటీన్‌గా చూసేది కాదు చిన్న పిల్లల్లో తలనొప్పి రావడం. కానీ ఈ మధ్య కాలంలో పిల్లలు కూడా పేరెంట్స్‌తో సమానంగా స్ట్రెస్‌కి గురవుతున్నారు. దానివల్ల పిల్లల్లో కూడా హెడేక్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. మొట్టమొదటి కారణం స్లీప్. మామూలుగా నిద్ర అనేది పుట్టిన పిల్లలు 3 ఇయర్స్ వరకు అట్లా అరౌండ్ 12 అవర్స్ నిద్రపోతారు, 12 గంటలు. తర్వాత స్కూల్‌కెళ్ళే పిల్లలు అరౌండ్ 13, 14 ఇయర్స్ వరకు 10 అవర్స్ నిద్రపోతారు. దాని తర్వాత కాలేజ్ పిల్లలు వీళ్ళందరూ అరౌండ్ 8-9 అవర్స్ నిద్రపోతారనమాట. కానీ ఇప్పుడు మనం చూస్తే చాలా వరకు పిల్లలు మనతో పాటు నిద్రపోవటానికి వెళ్తున్నారు 10:30కి అట్లా. లేచేది మళ్ళీ 6కి లేస్తున్నారు. సో 10 అవర్స్ స్లీప్ అనేది సరిపోదు. దానివల్ల నెక్స్ట్ డే ఇరిటేట్ అవ్వడం, సరైన స్కూల్ పర్ఫార్మెన్స్ లేకపోవడం, హెడేకు, విజన్లో కొంచెం బ్లర్ రావడం, ఇవన్నీ వాటి సంకేతాలు. సో సరైన నిద్ర ఉండేటట్టు చూసుకోవాలి. 8:30, 9 కల్లా పిల్లలు నిద్రపోవటానికి వెళ్ళిపోవాలి. రెండోది స్క్రీన్ టైం. అంటే ఫోన్లు కానీ టీవీ డిజిటల్ డివైజెస్ ఎక్కువ వాడడం వల్ల ఐఎస్ అనేవి బాగా స్ట్రెయిన్ అవుతాయన్నమాట. ఈ డిజిటల్ స్ట్రెయిన్ వల్ల కూడా హెడేక్, విజన్ తగ్గడం కానీ ఇట్లాంటివి రావచ్చు. మామూలుగా మన కళ్ళకి దూరం చూపు అనేది చాలా మంచిది. అంటే 20 feet డిస్టెన్స్లో. ఇప్పుడు మనం స్క్రీన్స్ వాడడం వల్ల ఆటలాడటానికి పిల్లలు బయటికి వెళ్ళిపోకపోవడం వల్ల ఎప్పుడు అన్నీ దగ్గర ఉన్నాయి. రూమ్లో ఉన్నవే, లేకపోతే పుస్తకాలు, లేకపోతే ఫోన్లు ఇట్లా దగ్గరవే చూడడం వల్ల ఐస్ బాగా స్ట్రెయిన్ అయ్యి హెడేక్ వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ కాజ్ ఏంటి అంటే మైగ్రేన్. పెద్దవారిలో ఎట్లాగో పిల్లల్లో కూడా మైగ్రేన్ అనేది కామన్. ఎస్పెషల్లీ ఇప్పుడు మదర్కో ఫాదర్కో మైగ్రేన్ ఉందనుకోండి, పిల్లల్లో చాలా చిన్న ఏజ్లోనే స్టార్ట్ అయ్యేది. ఎందుకంటే జీన్స్ వల్ల. ఇప్పుడు మా ఫ్యామిలీలోనే నాకు మైగ్రేన్ ఉంది, మా బ్రదర్కి ఉంది. మా పాపకి 5-6 ఇయర్స్కే హెడేక్స్ చెప్పేది. లైట్ చూస్తే హెడేక్ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అనేది. సో పెద్దవాళ్ళలో లాగానే పిల్లలకి మైగ్రేన్ తలనొప్పి రావచ్చు. లైట్కి సౌండ్కి ఇరిటేషన్, వామిటింగ్ సెన్సేషన్ రావడం, చిరాకు పడడం, ఆ టైంలో ఏది తినటానికి ఇష్టపడకపోవడం, అది ఒక 5-6 అవర్స్ వరకు అట్లా ఉండిపోవచ్చు అనమాట. సో పెద్దవాళ్ళకిలానే వీళ్ళలో మైగ్రేన్కి ట్రీట్మెంట్, ప్రికాషన్స్ అన్నీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ కామన్ టెన్షన్ టైప్ హెడేక్. అంటే స్ట్రెస్ వల్ల వచ్చే హెడేక్. సరైన ఆటలు లేక, కంపారిజన్స్, చదువులో కంపారిజన్, స్పోర్ట్స్లో కంపారిజన్, మిగతా పిల్లల్ని చూసి నేర్చుకోమనడము, సరైన ఎమోషనల్ బ్యాలెన్స్ వాళ్ళకి లేక స్ట్రెస్కి ఎక్కువ గురవడం వల్ల టెన్షన్ టైప్ హెడేక్ కూడా పిల్లల్లో బాగా ఎక్కువగా ఉంది. సో దీంట్లో చాలా వరకు హెడేక్స్ అనేది మనం కంట్రోల్ చేసేవి ఇవన్నీ. కొన్నిసార్లు చాలా రేర్గా పిల్లల్లో కూడా బ్రెయిన్ ఇన్ఫెక్షన్సు, బ్రెయిన్ ట్యూమర్సు, మాల్ఫార్మేషన్సు, ఫ్లూయిడ్ ఎక్కువ అవడం, బ్రెయిన్లో ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ రావడం, ఇట్లాంటి కారణాల వల్ల కూడా హెడేక్ రావచ్చు. సో సడన్గా హెడేక్ స్టార్ట్ అయ్యాయి, నైట్ టైం మేల్కుంటున్నారు, హెడేక్ వల్ల బిహేవియర్లో మార్పు వచ్చింది, తిండి తినట్లేదు, సన్నగా అయిపోతున్నారు, చూపు బాగా తగ్గింది, ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తే మాత్రం హెడేక్ అనేది ఎమర్జెన్సీ. అంటే న్యూరలాజికల్గా ఏదో పెద్ద జబ్బు వచ్చే సూచనలు అన్నమాట. అట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం వెంటనే మనం డాక్టర్ని కలవాలి. థ్యాంక్ యూ.